అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన అరే పవన్ కళ్యాణ్ లేకపోతే 3 పెళ్లిళ్ళు లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్ తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిని హననం చేసే అతని పర్సనల్ విషయాలను లేకపోతే మిగతా ఇంట్లో వారి గురించి కూడా మాట్లాడే అధికారం నీకెవరిచ్చిండ్రు? రాజ్యాంగం నీకేమనిచ్చిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేనేం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను.